శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయంలోకి వచ్చాము. ఆత్మ సంయమ యోగం. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఇంతకు ముందు కర్మ సన్యాస యోగంలో ఏ అంశమైతే చెప్పారో దాన్నే ఒక్కొక్కసారి కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు సన్యాసం, కర్మ సన్యాసం అని అంటే కర్మ ఫల సన్యాసమే కానీ కర్మలు వదిలిపెట్టడం కాదు అని చెప్పారు. అదే భావాన్నే ఇంకొకసారి ఇక్కడ జ్ఞాపకం చేశారు. కర్మఫలం అనాశ్రిత్య అంటే కర్మఫలాన్ని ఆశించకుండా కార్యం కర్మ, ఏదైతే విహితమైన కర్మ ఉంటుందో దాన్ని ఎవరు చేస్తారో అతడు నిజంగా సన్యాసి, అతడే కర్మయోగి కూడా అవుతాడు అని చెప్పాడు. అంతేగాని నేను అగ్నికార్యం వదిలేస్తున్నాను, నేను పూజాది కార్యక్రమాలు క్రియలు అన్నీ వదిలేస్తున్నాను అంటే కేవలం వదిలినవాడు కర్మ సన్యాసి కాడు అని చెప్పాడు. కనుక ఇటువంటి నిజమైన మానసికమైన సన్యాసం పొందాలి అని అంటే దానికి ఇంద్రియ నిగ్రహం వంటి సాధన చేయాలి. ఆ సాధన చేయడం అనేది ఒక క్రియతో కూడి ఉంటుంది. అది కూడా ఒక కర్మలో భాగమే. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ముని అనే స్థితిని మనం పొందాలి, అధిరోహించాలి. అంటే మెల్లగా మెట్టుమెట్టుగా పైకి చేరుకోవాలి అంటే మనం కొంత కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమం చేసిన తరువాత యోగారూఢుడవుతాడు. ఆ యోగారూఢుడు అయిన తర్వాత అప్పుడు అతనికి శమం వస్తుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, ఆ స్థితి సంప్రాప్తం అవుతుంది. కనుక దీనికి మనం ఎవరు చేయాలి ఈ కార్యక్రమాన్ని అంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మన ఆత్మే దీనికి మూలాధారం. కనుక మన ఆత్మతో మనం ఈ సాధన చెయ్యాలి. ఈ ఆత్మ ఎటువంటిది అంటే మనకు బంధువు, మిత్రుడు ఆ విధంగా పనిచేస్తుంది ఈ ఆత్మ. అందుకని మనము ఈ ఆత్మను కించపరుచుకోవటం, ఆత్మ న్యూనతాభావాన్ని పెట్టుకోవడం ఇటువంటివి ఏమీ చేయకుండా చక్కగా మనము ఆత్మను సంతృప్తిగా పెట్టుకొని దాన్ని సాధనకు ఉపయోగించుకొని ముందుకు సాగితే ఆ ఆత్మ పరమాత్మగా పరిణమిస్తుంది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. కనుక అది మనకు బంధువుగా ఉపయోగిస్తుంది ఆత్మ. కనుక దాన్ని మనం ఆ బంధువైన దానిగా మనం ఉపయోగించుకుందాము. ఏ విధంగా ఉపయోగించుకోవాలి దాన్ని అంటే మొట్టమొదట మన సంకల్పమే నేను సమత్వాన్ని సాధించుకుంటాను అని సంకల్పించుకోవాలి. సమలోష్టాశ్మకాంచన, మట్టి బిడ్డ రాయి కనిపిస్తే ఎట్లా ఉంటామో బంగారం కనిపించినా అట్లే ఉండాలి, అది నా స్థితి అని మనస్సులో ఆ ఆశ, దురాశ ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటూ మనస్సును సాధన చెయ్యాలి. చేస్తూ సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఒక స్నేహితుడు, మిత్రుడు, మన మేలు కోరేవాడు
ఉదాసీనుడు, మధ్యస్థుడు, శత్రువు, బంధువు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరినీ సమానంగా చూచే సమబుద్ధి కావాలి నాకు. అట్లాంటి స్థితి నాకు రావాలి. సంకల్పంలోనే అది ఉండాలి. ఉండి ఏం చేయాలంటే యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ. ఒక నియమం పెట్టుకొని ఏకాంతంగా ఉండి మనస్సును నిగ్రహించుకొని ఆశ, ఏదో నాకు రావాలి అనే కోరిక, ఎవరో నాకు ఏదో ఇస్తారా అనే ఆశ, ఇట్లాంటివి లేకుండా శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన, ఒక పరిశుద్ధమైన ప్రదేశం ఎన్నుకొని దాంట్లో ఒక స్థిరమైన ఆసనం వేసుకొని నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం, మంచి కూర్చోడానికి అనుకూలమైన ప్రదేశంగా చేసుకునే దాన్ని, మరీ ఎత్తైన ప్రదేశం కాకుండా మరీ కింది ప్రదేశం కాకుండా తత్రైకాగ్రం మనఃకృత్వా యతచిత్తేంద్రియక్రియ. కావలసింది ఏమిటి అంటే మనస్సును ఏకాగ్రం చేసుకోవడం, తగిన వాతావరణాన్ని కల్పించుకొని మనస్సును ఏకాగ్రం చేయడం. అప్పుడు మిగిలిన ఇంద్రియ క్రియలన్నీ కూడా ఉపసంహరింపబడతాయి. ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. కూర్చొని సాధన చెయ్యాలి అని చెప్పారు. ఎట్లా కూర్చోవాలి అంటే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం అన్నాడు. మన శరీరము, శిరస్సు, మెడ, ఈ మూడు ఏకాకారంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి, సమం. ఆ విధంగా ధారయన్ అచలం స్థిర, చక్కగా స్థిరంగా కూర్చోవాలి, కదలకుండా కూర్చోవడం అనేది అలవాటు చేయాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, తన నాసాగ్రాన్ని, భ్రూమధ్యాన్ని చూస్తూ అతడు దిశశ్చ అనవలోకయన్, అంటే ఈ సమత్వ స్థితిని సాధించడానికి మొదలు ఏ విధంగా చేయాలి, మొట్టమొదట ఏ విధంగా సాధన చేయాలి అని మన ఆత్మను మనం ఏ విధంగా సంయమనం చేసుకోవాలో ఈ ఆత్మ సంయమ యోగంలో మనకు ఆ సూచన అంతా చేస్తున్నారు. ఎంత కరుణ, ఎంత దయను, ఎంతటి ప్రాథమిక స్థాయిలో ఉండే మానవులకైనా సరే కాక ఇది ఉపయోగించేటట్లుగా చెయ్యాలి అని ఆయన సంకల్పం. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. మనస్సు ఎలా ఉండాలి అప్పుడు అతనికి అంటే ప్రశాంతంగా ఉండాలి, భయం ఉండకూడదు. బ్రహ్మచారి వ్రతే స్థితః, మనస్సు సమస్తము బ్రహ్మములో చరిస్తూ ఉండాలి. అంటే ఈ విధమైన మనస్థితి నాకు కావాలి అని కోరుకుంటే, సంకల్పిస్తే లభిస్తుంది. ఊరికే నాకు భయం పోవాలి, భయం మాత్రం వస్తోంది అని కాదు, నాకు నిర్భయత్వం రావాలి, వస్తుంది. మనం ఏది సంకల్పిస్తే అది ఇస్తాడు భగవంతుడు. కనుక ఈ విధంగా మనం సాధన చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అంటే నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఆహార విహారాలని కూడా మనం నియంత్రించుకొని ఉండాలి. తగినంత ఆహారం తీసుకోవాలి, అతిగా ఏది చేయకూడదు. అట్లాగే అతిగా నిద్రపోకూడదు, అతిగా మేల్కొనకూడదు. ఆ విధంగా చేసినప్పుడు మన ఇంద్రియాలు మనం చెప్పినట్లు వింటాయి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అది మనకు సుఖంగా మనల్ని ఆ ఆత్మస్థితిలోకి తీసుకెళ్తుంది. లేకపోతే ఏమవుతుందంటే శరీరం సహకరించదు. మనం అతిగా చేస్తే శరీరం సహకరించకుండా ఇబ్బంది చేస్తుంది. అప్పుడు మనం వెళ్ళే మార్గం కష్టమవుతుంది. అందుకని సుఖంగా వెళ్ళడానికి మార్గం చెప్తున్నారు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః
యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడైతే మనస్సును ఈ విధంగా ఏకాగ్రం చేసి అందులోనే నిలిచి ఉంటాడో, అంటే ఆ వ్యక్తి కూర్చొని ఉండడం సరే, బాహిరంగా మనస్సు ఎప్పుడైతే ఏకాగ్రమై నిలిచి ఉంటుందో అప్పుడు అతడు ఎలా ఉంటాడు అంటే అతడు యోగిగా ఉంటాడు. ఆ యోగి ఎలా ఉంటాడు? యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత. ఒక దీపం గాలి లేని చోట ఎట్లాగా నిశ్చలంగా కదలకుండా ఏకజ్యోతిగా ప్రకాశిస్తూ ఉంటుందో అట్లా ఉంటాడు, అట్లా ఉంటుంది అతని మనస్సు. యోగిన యతచిత్తస్య యుజ్యతో యోగమాత్మన. ఈ విధంగా అతడు ఈ స్థితిని పొందిన తరువాత ఎట్లా ఉంటాడు అంటే ఇంకా నాకు ఏది అక్కర్లేదు అనే స్థితి వస్తుంది అతనికి. ఈ స్థితి రావడానికి ఒక్కటే రోజు ఒకటే క్షణంలో ఇది నాకు సిద్ధిస్తుంది అనడానికి వీల్లేదు. ఎందుకంటే అంతకు ముందున్నటువంటి మనకు అభ్యాసాలు చాలా ఉన్నాయి. అందుకని ఆ అభ్యాసంలో నుంచి మనం విడివడి దీంట్లోకి రావాలి అంటే శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. మెల్లమెల్లగా మనస్సును ఈ భగవద్విషయంలో రమింపచేయాలి. బుద్ధ్యా, బుద్ధి అంటే నిశ్చయ జ్ఞానం. ధృతి గృహీతయ, ధైర్యంగా కూడా ఉండాలి. అయ్యో నాకు ఇది సిద్ధిస్తుందో లేదో, ఏమవుతుందో ఏమో, ఈ అధైర్యం కాకుండా ధైర్యంగా నిశ్చయ బుద్ధితో ఏకాగ్రంగా దాన్ని సాధన చేస్తూ వెళ్తే, మెల్లమెల్లగా సాధన చేస్తే అప్పుడు ఆ సాధన సిద్ధిస్తుంది. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు ఎప్పుడెప్పుడు అలా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుందో, అంతకుముందున్న అలవాటును బట్టి అంతకుముందు మనస్సు ఎక్కడెక్కడ తిరిగిందో ఆ ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ అయ్యో మనసు వెళ్ళిపోయిందే అని నిరాశపడక్కర్లేదు. తరువాత మనస్సును సంకోచ పెట్టుకోనక్కర్లు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిందో అక్కడి నుంచే మళ్ళీ తీసుకురావచ్చు అని చెప్పారు. ఇక్కడ నాకు ఒకానొక సాధకుడు, ఒక మహానుభావుడు నాకు చెప్పిన సూచన ఏమిటంటే, మనస్సు ఎక్కడికో పోయింది, మళ్ళీ ఎట్లా తీసుకురావాలి దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ అంత ప్రయత్నం చేయాలా, అంతకుముందు ఎంతసేపు వెళ్ళిపోయిందో అంతసేపు కావాలా అంటే అక్కర్లేదండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో అక్కడే ఆపండి, ఆపి ఆ ఎక్కడికి వెళ్ళిందో ఆ వస్తువు, ఆ వ్యక్తో, అది భగవంతుడే కదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అయిపోయింది. ఒక క్షణంలో మళ్ళీ భగవంతుడి దగ్గరికే వచ్చి నిలబడతాము. ఆ విధంగా మనస్సును తీసుకుని రండి అని చెప్పారు. ఆ విధంగా మెల్లమెల్లగా దాన్ని సాధన చేసుకుంటూ ఉంటే క్రమంగా ఆ సాధన పక్వం అవుతుంది. అప్పుడు ఎంత పక్వం అవుతుంది అంటే ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. క్రమంగా అతడు ఏ స్థితికి వస్తాడంటే సర్వత్రా కూడా తనలాగానే చూసుకుంటుంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా, నాలాంటిదే ఈ ప్రపంచమంతా అని గుర్తిస్తాడు. ఆ గుర్తించే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతడు సుఖం వా యది వా దుఃఖం సయోగి, సుఖ దుఃఖాలు సమానంగా చూసుకుని ఆ సమత్వ స్థితి అతనికి వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం కలిగింది. అర్జున ఉవాచ చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. నీవు చెప్తున్న ఈ సాధన విధానం అంతా నిజమే, కానీ మనస్సు చాలా చంచలమైంది కదా కృష్ణ, మరి దీన్ని అది చాలా బలవంతమైంది కూడా. అది ఒక్కసారి ఊరికేదో ఇలా తీసుకొచ్చి కూర్చోబెడదాము అంటే కూర్చునే స్వభావం కలిగింది కాదు. ఒక గాలిని మూటగట్టినట్టుగా ఉంటుంది. ఎక్కడ సాధ్యం ఇది? చాలా కష్టమైన పని కదా అన్నాడు. అంటే అప్పుడు శ్రీ భగవాను వాచ, ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది భగవంతుని కరుణా స్వభావం. ఆయన దాన్ని ఏమీ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఆయన అంటున్నారు, అయ్యో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నిజంగా నువ్వు చెప్పింది వాస్తవమయ్యా, అది చాలా చంచలమైంది.
దాన్ని నిగ్రహించడం కూడా చాలా కష్టం. అయితే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భయపడాల్సిందేమీ లేదు. దాన్ని అభ్యాసంతో మళ్ళీ ఏకాగ్రంగా చేసుకోవచ్చు. కనుక మనం క్రమక్రమంగా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే మనస్సు ఏకాగ్రమై నిలుస్తుంది. ఇంకొకటి దీనికి సహకరించేది ఏమిటంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం ఈ సంసారము ఇవన్నీ వ్యవహారాలన్నీ వదిలేసి వెళ్ళడం వైరాగ్యం అనే ఒకటి సాధారణ అర్థం ఉంది. అది కాదు. విరాగం అంటే ఈ లౌకిక వ్యవహారాల పట్ల మనస్సు ఆసక్తం కాకుండా ఉండడం. ఈ లౌకిక వ్యవహారాల పట్ల ఎప్పుడు ఆసక్తం కాకుండా ఉంటుంది? అవి తాత్కాలికమైనవి, వాటి వల్ల వచ్చే సుఖం చాలా తాత్కాలికమైంది అని తెలిసినప్పుడు మనకు వాటి పట్ల వైరాగ్యం వస్తుంది, విరాగభావం వస్తుంది. ఎప్పుడైతే లౌకిక వ్యవహారాలు, లౌకిక వస్తువులు తాత్కాలికమైనవి అని మనకు బాగా మనస్సులో నిలుస్తుందో అప్పుడు శాశ్వతమైన వస్తువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ వైరాగ్యం వస్తుంది, అక్కడ సంపూర్ణమైన రాగం, సంపూర్ణమైన అనురక్తి నిలుస్తుంది. ఈ విధంగా మనకు మనస్సు చక్కగా నిలుస్తుంది అని చెప్పారు. అయితే అప్పుడు అర్జునుడు అన్నాడు ఇంకొక మాట, ఏమో ఒకవేళ ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మనస్సు నిగ్రహించుకునే ఈ సాధనలోనే ఒకవేళ శరీరం వెళ్ళిపోతుందేమో, ఎంత సమయం పడుతుందో ఏమో మనకు తెలియదు కదా అని. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కృష్ణ, ఇప్పుడు ఒకవేళ ఈ ఇంద్రియ నిగ్రహం చెయ్యాలి, విశ్వాసంతో చేస్తున్నాడు, కానీ ఇంద్రియ నిగ్రహం బాగా కుదరడం లేదు, మనోనిగ్రహం బాగా కుదరడం లేదు, కనుక మనస్సు చెలించిపోతుంది. ఇటువంటి వాడు యోగ సంసిద్ధిని పొందలేడు కదా. పొందకపోతే అతడి పరిస్థితి ఏమవుతుంది? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణపథి. ఒకవేళ అతడు రెంటికి జెండరేవణ అవుతాడా? ఇటు లౌకిక వ్యవహారాల్లోనూ లేడు, అటు పారమార్థిక వ్యవహారంలోనూ సాధన పూర్తి కాలేదు. అప్పుడు మరి భ్రష్టత్వం వచ్చినట్లు అవుతుందా అని ఏతం మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తానహ్యుపపద్యతే. అర్జునుడు ఇక్కడ ఒక్క మాట అన్నాడు. సంశయము నాది చిన్నదే ఉన్నట్లు అనిపించవచ్చు అన్నట్టు, ఈ సంశయం ఉంది నాకు, దీన్ని తొలగించవలసిన వాడవు నీవే, నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఆశ్రయిస్తాను చెప్పు అన్నాడు. ఈ మాట చెప్పేవాడికి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. నాకు సంశయం ఉంది, సందేహం ఉంది అని వినయంగా ప్రార్థన చేసి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే చెప్పేవాడు కూడా అంత హృదయపూర్వకంగా దాన్ని నివారిస్తాడు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అయ్యో, ఏమి సందేహించవలసింది లేదు అర్జున, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి ఏమీ వినాశం లేదు. మంచి పని చేసే ఏ వ్యక్తికైనా సరేగాక దుర్గతి అనేది లేనే లేదు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఒకవేళ మధ్యలోనే మనస్సు చెలించి యోగం పూర్తి కాకుండానే గనక శరీరం చాలిస్తే అతడు పుణ్యలోకాలకు వెళ్తాడు. ఎందుకంటే అతడు చేసిందంతా పుణ్య కార్యక్రమమే కనుక పుణ్యలోకాలకు వెళ్తాడు. అక్కడ చాలా సంవత్సరాలు ఉంటాడు. ఉండి తరువాత మంచి శుచి కలిగిన, ఆత్మశుద్ధి కలిగిన, శ్రీమంతులైన, తేజోవంతులైన వాళ్ళ గృహంలో తాను మళ్ళా జన్మిస్తాడు. జన్మించి తన సాధనను కొనసాగిస్తాడు. ఆ విధంగా ఉత్తమ జన్మ వస్తుంది. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. కనుక అతడు ఒకవేళ ఇంకా ఉత్తమమైనటువంటి యోగుల కులంలోనే కూడా పుట్టవచ్చు. సాక్షాత్ వాళ్ళ వంశమంతా కూడా యోగ సాధన చేసే వాళ్ళే అయి ఉంటారు. అట్లాంటి వాళ్ళ వంశంలో కూడా పుట్టవచ్చు. కనుక అతనికి యోగభ్రష్టుడు భయపడవలసింది ఏమీ లేదు.
యోగభ్రష్టుడు చింతించవలసిందేమీ లేదు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. ఆ పూర్వ దేహానికి సంబంధించినటువంటి సంస్కారాన్ని అతడు పొందుతాడు. పొంది యతతే, అక్కడ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన, అంటే తన సాధనను పూర్వజన్మ నుంచి మళ్ళీ కొనసాగిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. అప్పుడు ఈ వేదోక్తమైన మళ్ళీ కర్మానుష్ఠానాధికములన్నీ వరుసగా చేయాలనేది ఏమీ ఉండదు. అంతకు ముందు చేసిన యోగ సాధన ముందుకొచ్చేసి అక్కడి నుంచే అతడు ముందుకు సాగుతాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్మిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాం గతిం. ఈ విధంగా జన్మాంతరాల్లో సాధన చేసుకుంటూ అనేక జన్మలలో అతడు ఒక సంసిద్ధిని, అతడు సంపూర్ణత్వాన్ని, యోగసిద్ధిని పొందుతాడు. కనుక ఈ యోగభ్రష్టుడు ఎలా అవుతాడో అని సందేహించాల్సింది అవసరం లేదు. ఈ యోగం అనేదే ముఖ్యమైంది. తపస్విభ్యోధికో యోగి, ఈ విధంగా ధ్యానం చేసుకుంటాడే, ఆత్మ సంయమనం చేసుకుంటాడే యోగి, అతడు నిజానికి చాలా గొప్పవాడు. ఎందుకంటే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఇతడు తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, ఈ కర్మయోగుల కంటే కూడా గొప్పవాడని చెప్తాను. ఎందుకంటే అతడు నాలోనే ఉంటాడు, అతడు ఆత్మధ్యానంలో ఉంటాడు గనక. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, నాలో ఉంటాడు, నన్ను మనస్సులో ధ్యానిస్తూ ఉంటాడు గనక అతడు గొప్పవాడు. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. యోగులందరిలో కూడా అత్యుత్తమ యోగి ఎవరయ్యా అంటే, ఎవరు శ్రద్ధావాన్, విశ్వాసంతో భగవంతుడున్నాడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అనే నిశ్చయ జ్ఞానంతో ఎవరు నన్ను సేవిస్తారో, ఎవరు నన్ను భూమధ్యంలో ధ్యానిస్తారో అటువంటి వాడే నాకు అత్యుత్తమమైన భక్తుడు, అత్యుత్తమమైన యోగి అని ఆత్మ సంయమ యోగాన్ని విశదీకరించారు, అనుగ్రహించారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశార్పణం అస్తు.